రాబోయే ఎలక్షన్ సంబంధించి కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఏంటి అనేసి కూడా మన మాజీ సిబిఐ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు అయితే తీసుకున్నాం. సార్ చెప్పండి, అంటే రాబోయే ఎలక్షన్ సంబంధించి కార్యాచరణ ఎలా ఉండబోతుంది, మీరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనేసి భావిస్తూ ఉన్నారు సార్? ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఫ్రంట్ అని ఒక ఫ్రంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో సుమారుగా 9 పార్టీలు ఇప్పుడు ఒక ఫ్రంట్గా ఏర్పడ్డాం. ఈరోజు తిరుపతిలో ఏపీ యునైటెడ్ ఫ్రంట్ మీటింగ్ కూడా జరిగింది. ఇందులో యునైటెడ్ ఫ్రంట్లో ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో వారి అభ్యర్థులను మిగతా అన్ని పార్టీలు కూడా సమర్థిస్తాయన్నది ప్రధానంగా మేము ముందు తీసుకున్న నిర్ణయం. ఈరోజు ఇక్కడి నుంచి విజయ్ కుమార్ గారు ఐఏఎస్, ఆయన తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడతారు. ఆయనకు మేమంతా కూడా మద్దతుగా ఉంటాం. నేను మా కమిటీకి నా అప్లికేషన్ ఇచ్చాను. మోస్ట్ ప్రాబబ్లీ నేను విశాఖపట్నం నుంచి నేను పోటీ చేస్తాను. అది కూడా త్వరలో మా కమిటీ ప్రకటించబోతోంది. సో ఆ విధంగా మా జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థులు అనేక మంది పోటీలో ఉంటారు. ఆ తర్వాత మిగతా పార్టీలో సంయుక్తంగా ఒక కూటమిలాగా మేము ముందుకు వెళ్ళి ఈ ఎన్నికల్లో ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ ఇవ్వాలి అన్నది ప్రధానమైన కోరిక. ఎందుకంటే ప్రజాస్వామ్యం ప్రస్తుతం ప్రమాదంలో ఉంది మన రాష్ట్రంలో. ఆ ప్రమాదం నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మేమంతా కూడా కంకణబద్ధులం. ఆ విధంగా మేము ముందుకు వెళతాం. సార్, అంటే ఇప్పుడు జనసేన టీడీపీ కూటమిగా ఉంది, దీనికి ఇప్పుడు బీజేపీ కూడా యాడ్ అయింది. దీని ద్వారా రాబోయే ఎలక్షన్స్ ఎలా ఉండబోతుంది సార్? బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఇంతకుముందు కూడా పొత్తులో ఉన్నారు 2014 నుంచి 19 వరకు. మరి ఎందుకు ఓడిపోయారు వాళ్ళు? మరి ఏం చేశారు? మరి ప్రజలు వాళ్ళు కేవలం 23 సీట్లే ఎందుకు ఇచ్చారు? కాబట్టి వాళ్ళు ఏం చేశారనేది ఆల్రెడీ ప్రోగ్రెస్ కార్డులో ఉంది. మళ్ళీ ఎన్నికల కోసం వాళ్ళు వచ్చారు. మళ్ళీ ఒకరినొకరు తిట్టుకున్నారు. 2019లో ధర్మ పోరాట దీక్షలు పెట్టి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి గురించి మాట్లాడడం మనం చూసాం. పాచిపోయిన లడ్లను కూడా చెప్పారు. ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారు. విభజన హామీలు పూర్తి చేయలేకపోయారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఏం చేస్తున్నారు? మరి ఆపాలి కదా వీళ్ళంతా. మళ్ళా కేవలం ఎన్నికల కోసం మాత్రమే వీళ్ళు వెళ్ళి పొత్తు పెట్టుకోవడం అన్నది ప్రజలు గమనిస్తున్నారు. మళ్ళా ఎన్నికలైన తర్వాత మళ్ళా షరా మామూలే. మరి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తీసుకురావచ్చు కదా. మొన్న వెళ్ళినప్పుడు పొత్తుళ్ళు పెట్టుకోవడానికి వీళ్ళు అక్కడ పరిగెత్తి వెళ్ళినప్పుడు మాకు ప్రత్యేక హోదా ఇస్తే తప్ప మేము పొత్తులోకి వెళ్ళమంటే వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీరు ఆపితేనే పొత్తులోకి వెళతామని వీరు ఎందుకు అడగట్లేదు? ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, ఎన్నికల ప్రయోజనాల కోసం పెట్టుకున్న పొత్తు. దాని గురించి ప్రజలు గమనించాలి అని మేము జై భారత్ నేషనల్ పార్టీ నుంచి, ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఫ్రంట్ నుంచి కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. మనం ఈ వీళ్ళ మాయలో పడకండి. అందుకనే మీకోసం పనిచేసే ఏపీ యునైటెడ్ ఫ్రంట్ వచ్చింది. కాబట్టి ఆ అభ్యర్థులను సమర్థించండి. మా జై భారత్ నేషనల్ పార్టీని ముందుకు తీసుకెళ్దాం. మనం అందరం కలిసి మేము మీ గొంతుకలు వినిపిస్తాం. పార్టీ గొంతుకలు అసెంబ్లీలో వినపడుతున్నాయి కానీ ప్రజా గొంతుకలు వినపడడం లేదు. మీ గొంతులను మేము వినిపిస్తాం అన్నది ప్రజలకు మేము ఇస్తున్న వాగ్దానం, వారికి ఇస్తున్న మేము అష్యూరెన్స్. జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టో ఇప్పుడు ఏర్పడినటువంటి ఏపీ యునైటెడ్ ఫ్రంట్, ఆ రెండు మేనిఫెస్టో ఒకేలా ఉండబోతున్నాయా? ఎస్, అందరూ కూడా అభివృద్ధి, ఉపాధి, ఈ రెండింటి మీదే మా మేనిఫెస్టోలు నడుస్తాయి. అభివృద్ధి, ఉపాధి. 175 నియోజకవర్గాలు 175 అభివృద్ధి కేంద్రాలుగా మారాలి. అవినీతి లేని ఆంధ్రప్రదేశ్, అప్పులు లేని ఆంధ్రప్రదేశ్, డ్రగ్స్ లేని ఆంధ్రప్రదేశ్, తర్వాత రౌడీయిజం లేని ఆంధ్రప్రదేశ్, ప్రకృతి విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడమే జై భారత్ నేషనల్ పార్టీ. ఏ పార్టీ అయినా ఇదే కోరుకోవాలి. కాబట్టి అందరం కలిసి ఒక కామన్గా అభివృద్ధి, ఉపాధి. నిరుద్యోగ సమస్య ఎంత పెరిగిపోయిందండి మన విద్యార్థులకు. ఎక్కడున్నాయి? డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామన్నారు, మిగతా నోటిఫికేషన్లు ప్రతి జనవరిలో ఇస్తామన్నారు. ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారో ఆలోచించండి. విద్యార్థులంతా కూడా హైదరాబాద్కి, బెంగళూరుకి ఇటు వెళ్ళిపోతున్న సందర్భంలో మనం ఉద్యోగాలు కాదు, పిల్లల్ని ఉద్యోజకులుగా తయారు చేయాలన్నది జై భారత్ నేషనల్ పార్టీ. వీరు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఉండాలి. పరిశ్రమలు పెట్టించాలి, స్టార్టప్లు ఏర్పాటు చేయాలి. వీళ్ళ కోసం యూత్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ చేసుకుంటే ఏ గ్రామంలో ఉన్నవాళ్ళు ఆ గ్రామంలో ఉండి ఆనందంగా అమ్మా నాన్నలతో కలిసి కుటుంబ జీవనం అద్భుతంగా చేసుకోవచ్చు. వలసలు వెళ్ళిపోవాలి ఎందుకు? అమ్మా నాన్నలు ఒకచోట, పిల్లలు ఒకచోట. ఇదే మనం కోరుకున్నది. దీనన్నిటికీ మూల కారణం ప్రభుత్వం అశ్రద్ధ, తర్వాత ప్రజాస్వామ్యం ప్రమాదం. ఈ ప్రమాదం నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికే ఈ కూటమి మరియు జై భారత్ నేషనల్ పార్టీ పనిచేస్తుందని చెప్తున్నాను. సార్, ఒకవేళ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మిమ్మల్ని ఆహ్వానిస్తే మీ యొక్క ఏపీ ఫ్రంట్ కూటమి దాంట్లో కలిసి ఆలోచనలు ఏమైనా ఉంటాయా? 200% లేదు. నో. ఎస్, నో. 200% వెళ్ళే ప్రసక్తే లేదు.
అయితే రాబోయే ఎలక్షన్కి సంబంధించి కూడా కరాఖండిగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మాజీ సిబిఐ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ అయితే తిరుపతిలో పర్యటిస్తున్నారు. ఆ సందర్భంగా కూడా తను ఏర్పాటు చేసినటువంటి జై భారత్ నేషనల్ పార్టీకి అలాగే తమ ఫ్రంట్గా ఏర్పడినటువంటి ఏపీ యునైటెడ్ ఫ్రంట్తో సంబంధించి మా కార్యాచరణలు కూడా ఏర్పాటు చేసుకొని రాబోయే ఎలక్షన్లో కూడా ముందుకెళ్తున్నాం, వేరే పార్టీతో కూడా కలవబోమని కూడా కరాఖండిగా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. కెమెరామెన్ భాస్కర్తో నరేష్ జీ తెలుగు న్యూస్ తిరుపతి నుంచి.